ప్రజలారా మనం సామాన్యులం. మనవి చిన్న చిన్న కుటుంబాలు. మనకుండే ఎకరం 2 ఎకరాల భూమి మనకు ఆధారం. అయితే వెనకటికేదో సామెత ఉన్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక పని చేసింది. అదేంటంటే ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసులలో మన భూమికి సంబంధించిన పత్రాలు ఏదైనా విషయంలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒరిజినల్ పాస్బుక్ బదులు డిజిటల్ పాస్బుక్ ఇవ్వాల్సిన రూల్ తీసుకొని వచ్చింది. అయితే ప్రజలారా ఈ కొత్త పద్ధతి ఎందుకు తీసుకొచ్చిందంటే పాస్బుక్లు ప్రింట్ చేయలేకపోతారంట. నిజం, నేను చెప్పట్లేదు. ఆలస్యం అవుతున్న ముద్రణకు సంబంధించిన సమస్యలతో పాసు పుస్తకాల పంపిణీలు జాప్యం జరుగుతుంది. చెన్నైకి చెందిన ఓ ముద్రణ సంస్థతో రెవెన్యూ శాఖ పుస్తకాలను ముద్రించి తపాలా శాఖ ద్వారా బట్వాడా చేస్తుంది. ఈ ఏడాది జూలైలో ముద్రణ సంస్థతో ఒప్పందం ముగిసింది. తర్వాత ఏ సంస్థతోనూ ఒప్పందం జరగలేదు. అంటే చెన్నైలో ముద్రించే సంస్థతోటి ఒప్పందం ఆగిపోయింది. ఈ పరిణామాలతో ముద్రణ పంపిణీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో లబ్ధిదారులు పోర్టల్లో డిజిటల్ సంతకం పూర్తయిన పాస్ పుస్తకం కాపీని డౌన్లోడ్ చేసుకొని ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అంటే ప్రజలకు సంబంధించిన పాసు పుస్తకం, మన ఆధారమైన పాసు పుస్తకం వాళ్ళు ప్రింట్ చేయ చాతగాక డిజిటల్ పాస్ పుస్తకం ఇంగ్లీష్లో ఈ మార్పును తీసుకొని వచ్చింది. అట్లుంది మన రాష్ట్ర పరిస్థితి. కొందరు అనొచ్చు అన్ని డిజిటల్ అయినాయి కదా, ఇది కూడా డిజిటల్ అయితే నీకేం నొప్పి అని. ఇది డిజిటల్ అయినందుకు సంతోషమే. అసలు ఫండమెంటల్ హార్డ్ కాపీ ఏది? అసలు ఇది రైతులకు ఆధారం, మనిషి పుట్టుకొక ఆధారం. అట్లా కొలుస్తాం మనం భూమిని. ఇవన్నీ పోయి కంప్యూటర్లో పెడితే ఎట్లా? ఫస్ట్ మనకి ఇచ్చే హార్డ్ కాపీ ఎక్కడా అని అడుగుతున్నాం. మీకు ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసులలో సబ్మిట్ చేసేటప్పుడు డిజిటల్ పాస్ పుస్తకం కానీ ROR కానీ కావాలంటే స్టెప్ 1 భూభారతి పోర్టల్లోకి పోవాలి. ఆ తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత పాస్ పుస్తకం నంబర్ క్లిక్ చేసి అక్కడ నంబర్ ఇస్తే దాని పక్కన ఫస్ట్ ఆధార్ 4 నంబర్స్ మొదటి 4 సంఖ్యలు టైప్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మన పాస్ పుస్తకం ROR పహ అని వస్తుందంట. చూస్తున్నారు కదా ప్రజలారా, మన రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాను. ఎందుకంటే ముద్రించే శక్తి లేక ఇట్లా చేస్తున్నది. త్వరలో ప్రజలందరికీ, భూ హక్కుదారులందరికీ ఫిజికల్ హార్డ్ కాపీలు ఇవ్వాలని చెప్పి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.